హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ఞ. ఇవాళ నేను దుబాయ్‌లో కొత్త ప్లేస్‌కి తీసుకెళ్ళబోతున్నాను. దుబాయ్ సిరీస్ నడుస్తుంది. ముందు వీడియోస్ చూడకపోయి ఉంటే ప్లీజ్ వెళ్ళి చూసి రండి. సో, ఇవాళ పామ్ జుమెరా అనేది దుబాయ్‌లో చాలా ఫేమస్ ఐలాండ్. అక్కడ ద వ్యూ అనే ప్లేస్ ఉంది. అక్కడ నుంచి పామ్ జుమెరా అంతా చాలా బాగా కనిపిస్తది. నేను ఇప్పటిదాకా వెళ్ళలేదు. అది కొంచెం లాస్ట్ 1, 2 ఇయర్స్‌లోనే ఓపెన్ అయింది. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ అంతా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. అది నేను చూపిస్తాను మీకు. సో, ఈ రూఫ్ టాప్ వ్యూకి వెళ్ళడానికి కింద ఒక మాల్‌లా ఉందన్నమాట. ఇక్కడ ప్రతి చోట మాల్స్ ఉంటాయి. షాపింగ్ ఉంటది. సూపర్ మార్కెట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ప్రతి అట్రాక్షన్ దగ్గర ఇలా ఉంటాయి యాక్చువల్లీ చాలా వరకు. సో, ఇదే ద వ్యూ అనే ప్లేస్. ఆ పైకి వెళ్తామన్నమాట. ఇప్పుడు అక్కడ రౌండ్‌గా పెట్టారు. అక్కడ నుంచి పామ్ జుమెరా వ్యూ ఉంటుంది. ఇందాక మనం చూసింది అది నకీల్ మాల్. సో, ఇక్కడే ఈ ద వ్యూ పామ్ జుమెరా నకీల్ అని ఉంది. టైమింగ్స్ ఇది కింద అనమాట, ఎంట్రన్స్ దగ్గర. ఇక్కడికి వచ్చి టికెట్స్ తీసుకుంటున్నారు. ఆన్లైన్ బుక్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇక్కడ దొరకవు ఇన్స్టెంట్గా. సో, ఆన్లైన్ బుక్ చేసేసుకోవచ్చు. సో, ఇదేంటంటే మనకి ఇక్కడ గ్రీన్ స్క్రీన్ దగ్గర ఫోటో తీస్తారు. తర్వాత బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి కింద ఫొటోస్ వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ దగ్గర పెడతారు అనమాట. కావాలంటే పేజెస్ తీసుకోవచ్చు, చూపిస్తా వెళ్ళేటప్పుడు. ఇది ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాక ఇలా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఎక్వేరియం అయితే కాదు, స్క్రీన్ మీద వేస్తున్నారు అంతే. ఇక్కడ పిక్చర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బ్లాక్ అండ్ వైట్లో పెట్టారు. పామ్ జుమెరా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎలా ఫేజెస్గా అని. చాలా మందికి తెలిసే ఉంటుంది పామ్ జుమెరా షేప్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఇల్లులు, హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. సో, ఈ పైనుంచి ఈ పామ్ జుమెరా అనేది క్లియర్గా కనిపిస్తుందని ఈ వ్యూ అనేది పెట్టారు. In 1997, His Highness Sheikh Mohammed brought into a buzzing metropolis. I told him 7 kilometers. He told me why not 70? The redesign included a 1.4-kilometer bridge that brings the story of Palm Jumeirah to life for the first time. మంచి సన్సెట్ టైంలో రీచ్ అయ్యాము యాక్చువల్లీ ఈ పాయింట్కి. సో, ద వ్యూ అంటే ఇది. నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి. కొంచెం రీసెంట్ టైమ్స్లోనే పెట్టారు. ఇక్కడ నుంచి మొత్తం పామ్ జుమెరా కనిపిస్తుంది పైనుంచి. సో, ఇదంతా పామ్ జుమెరా మనం పిక్చర్స్లో చూసినట్టు ఈ షేప్లో ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్కి ఇలా పామ్ షేప్లో. అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది అట్లాంటిస్ అనేది చాలా ఫేమస్ దుబాయ్లో. సో, ఈ పామ్ ఎండింగ్లో ఉంటుంది.
ఎండింగ్ అనొచ్చు స్టార్టింగ్ అనొచ్చు. సో ఇది అట్లాంటిస్ లాస్ట్కి ఉంటుంది అన్నమాట. ఇది సెంటర్ మధ్యలో ఉన్నాము. సో లెఫ్ట్ అండ్ రైట్కి ఇలా ఉంటాయి పామ్ షేప్లో. ఇది అట్లాంటిస్ చూపించాను కదా, ఇది పాత అట్లాంటిస్ అండ్ ఇది కొత్త అట్లాంటిస్ అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ కొంచెం అటు సైడ్ వేరే వ్యూ తీద్దామని వచ్చాను. ఇక్కడ కూడా అదే ఈ వింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇది కొత్త అట్లాంటిస్, అది పాత అట్లాంటిస్. అండ్ ఇందాక ఫోటోలో చూపించినట్టు ఈ వింగ్స్కి పైన ఒక హాఫ్ సర్కిల్లా ఉంటుంది. సో ఆ పైన ఉన్న లైన్ అనమాట అది. ఈ ఐలాండ్లో చాలామంది ఉంటారు, చాలా ఇల్లులు ఉంటాయి, మంచి రెస్టారెంట్స్ కూడా ఇక్కడికి వస్తాం. ఇక్కడ మన ఇండియన్ సెలబ్రిటీస్కి కూడా చాలామందికి ఇల్లులు ఉన్నాయన్నమాట. సో ఆ పైన అవుటర్ సర్కిల్ హాఫ్ సర్కిల్ లాగా ఉంది కదా, అదంతా హోటల్స్ ఉంటాయి అన్నమాట. ఈ లోపల మొత్తం ఇల్లులు ఉంటాయి. ఇదంతా అయిపోయాక ఇదంతా సిటీ స్కైలైన్ డౌన్ టౌన్ అంతా కనిపిస్తుంది. ఇది మొత్తం దుబాయ్ సిటీ. అది బుర్జ్ ఖలీఫా. అంతా డౌన్ టౌన్ ఫుల్ దుబాయ్ సిటీ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ మంచి క్యాఫేస్ కూడా ఉన్నాయి లోపల, ఐ మీన్ పైన. స్టార్టింగ్లో ఫోటోలు తీసారు కదా, సో ఇలా బ్యాక్గ్రౌండ్ పెడతారు. ఇక్కడ ఇంకా షాపింగ్ అది చేయొచ్చు కింద. అలానే ఇక్కడ ఫొటోస్ వాళ్ళు ఆల్రెడీ ప్రింట్ చేసి పెడతారు. ఆల్సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మన పిక్చర్స్ విడిగా కూడా ఇస్తారు. ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.